ఆ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి 27కు అవి జిహెచ్ఎంసీలో చేస్తారట. నా టైంలో ఒక్కటే పీరియడ్ అయింది వాళ్ళు గెలిచి. నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక మేడ్చల్ల 444 మంది నా తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష. ఇవాళ వాళ్ళంతా మడ్డాష్ అయిపోయారు. సగం మంది కాంగ్రెస్ లకే వచ్చారు, అయోమయంలో పడిపోయారు వాళ్ళు మొత్తం కాంగ్రెస్ లో. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి. అంటే ఏ మున్సిపల్ లేదు, కౌన్సిలర్ లేరు, అన్ని జీవాలు కూడా వచ్చేసినాయి అధ్యక్ష. ఆల్రెడీ మున్సిపాల్లో గ్రామాలు కలిసిపోయినట్టు, మళ్ళా గ్రామాలని మున్సిపాల్ కూడా అన్ని జిహెచ్ఎంసీలో కలిసినట్టు. ఒకటి అధ్యక్ష, కలుపుని తప్పు లేదు. 9 మున్సిపాలిటీలు అప్పుడు సరౌండింగ్ షేర్లింగంపల్లి కానీ, కొద్బుల్లాపూర్ కానీ ఇవన్నీ కలిపినప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మా తానే కూడా మున్సిపాలిటీలలో ఇప్పుడిప్పుడే ఈ 5 ఏళ్ళే డెవలప్ చేసినాం మేము.